ఒక 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేయగలిగావు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్ట్రైట్ పాలిటిక్స్ ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, కుళ్ళు కుతంత్రాలు లేకోకుండా ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మ్యానిపులేటర్ కాదు, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభమైన తర్వాత ఇంకా తెలుగుదేశం భూస్థాపితం కావడం ఖాయమనే విషయం అందరికీ అర్థమైంది. నీ ఆరిపోయే దీపాన్ని వెలుగుకొని ఎంత చించుకున్నాడా నిన్న తన నోరంతా చించుకుని పెద్దగా అరుస్తా తమ్ముడు అంటాడు. ఏంటో మధ్యలో తమ్ముడు అవునా కాదా అధికారంలోకి వస్తామరా అనుమానం అతనికి అధికారంలో రామని. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. మా సిద్ధం సభలు చూస్తుంటేనే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు ఎంత ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారో నీకు అర్థమైంది. కానీ ఏదో మసిపూసి మారేడుగా చేసి నీ కేడర్ను మన్నించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. మా దగ్గర నుంచి వదిలేసిన వాళ్ళు, మా దగ్గర నుంచి మోసం చేసిపోయిన వాళ్ళు నీకు దిక్కయ్యారు తప్ప అసలు నీ క్యాండిడేట్లే లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మీరు అధికారంలోకి రావడం అనేది జరగనటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్తూ చాలా మాట్లాడుతున్నాడు. వైసీపీకి ఉండాలి పల్నాళ్ళు ఎలా కాపులు ఉంటారో చూస్తా. ఏమో కాపులు కూడా చేసుకొని జమ్మని అధికారంలోకి వస్తే నువ్వు అధికారంలో రావు, అది వేరే విషయం. ఏదేదో పెద్ద పెద్ద భీంకాలు పరిగేటటువంటి పరిస్థితి ఆ పవన్ కళ్యాణ్కి నీకు పిచ్చెక్కినట్టుంది. ఏదో తగాదా కూరలాగా మాట్లాడుతూ ఉన్నారు. మీ టైం అయిపోయిందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను. ఏమని తాకట్టులో సచివాలయం జగన్ సర్కార్ మరో రుణం ఏం పోయేగానే వచ్చినాయా మీకు? అర్థం పర్థం ఉందా? పచ్చి అబద్ధాలు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పచ్చి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు రాసి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రచారం, గోబెల్ ప్రచారం అంటారే. ఆంధ్రజ్యోతిలో రాయటం, ఈనాడు క్యారీ చేయటం, టీవీ5 చెప్పడం, ఈనాడు చెప్పడం, చంద్రబాబు నాయుడు మాట్లాడటం. ఇదే అక్రమం. సెక్రటేరియట్ని తాకట్టు పెడతారా? ఏం పోయేగానే వచ్చిందే? పచ్చి అబద్ధాలు వేస్తారు. సెక్రటేరియట్ని తాకట్టు పెట్టిన మాట అవాస్తవం. ఏదో మాట్లాడుతూ ఉన్నది. ఇలాంటి పిచ్చి రాతలు, పచ్చరాతలు, పచ్చి అబద్ధాల రాతలు రాసి ఏదో మొదటి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలాలనేటువంటి తాపత్రయపడుతున్నటువంటి అంశమే తప్ప ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వీళ్ళిద్దరు రాధాకృష్ణ, రామోజీరావు అసలు పత్రికా విలువలే మర్చిపోయారు. ఏదో గప్పటి గ్యాస్ రాసేయటం, ప్రజలు నమ్మించాలనే ప్రయత్నం చేయటం. కానీ మీ 2 పత్రికలు, మీకున్న 3 టీవీలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు రాయటం, చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు, వీరుడు, సూర్యుడు అని రాసి పైకి లేపటం, తద్వారా ప్రజల్ని మోసం చేయాలని మీరు అనుకుంటున్నారు. ఈ బండారం బయటపడిపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను ఈ పత్రికలు ఏమి రాసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. కాకపోతే వాస్తవం ఏదో రోడ్డు ప్రమాదం జరిగింది, 3 చనిపోయారు, అక్కడ రైలు టయానికి రాలేదు, ఇలాంటి వార్తలు అయితే నమ్ముతారు తప్ప రాజకీయ వార్తలు, వాళ్ళు రాసే రాజకీయ వార్తలు నమ్మేటటువంటి రోజులు పోగొట్టుకున్నారు. పచ్చి అవాస్తవాలను ఈ విధంగా రాసి మీరు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏమంటాడు చంద్రబాబు? మాకు వార్నింగ్ ఇవ్వటం, మా సంగతి తెలుస్తానంటాం, పల్నాడులో మీరు ఎలా జీవిస్తారో, పల్నాడులో మీరు ఎలా ఉంటారో, ఇలాంటి ఊసుబోని సొల్లు కబుర్లు చెప్పి బతకాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కాలంలో కన్నా సరే అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి, వ్యక్తిగతంగా కొన్ని కారణాల వల్ల మడ్డలు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ రాజకీయ